గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనం క్లాస్ 10th ఫిజికల్ సైన్స్లో చాప్టర్ 10 ఎలక్ట్రోమాగ్నెటిజం అనే లెసన్లో ఎలక్ట్రిక్ మోటార్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ మోటార్లో ఉండే ప్రిన్సిపల్ ఏంటి, దాని వర్కింగ్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. దాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు ఆ ప్రిన్సిపల్ ఏముందంటే, ఇన్ ఎలక్ట్రిక్ మోటార్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే ఎలక్ట్రిసిటీని అంటే కరెంటును మనం ఈ మోటార్లో పంపించినప్పుడు అది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అని అర్థం. దీన్ని మనం మన డైలీ లైఫ్లో చూస్తుంటాం. ఒక ఫ్యాన్లో మనకు ఈ మోటార్ ఉంటుంది. మోటార్ కరెంటు పంపించినప్పుడు ఆ మోటార్ అనేది ఏమవుతుందంటే తిరగడం వల్ల అంటే తిరుగుతుంది, అంటే మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఫ్యాన్ అని తిరుగుతూ ఉంది. అలాగే చిన్న చిన్న పిల్లలు మనం చూస్తున్న చిన్న పిల్లలు చిన్న చిన్న మోటార్లు పట్టుకొని వాటికి ఫ్యాన్ పెట్టేసి చిన్న బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఫ్యాన్ తిరగడం గమనిస్తాం. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ మోటార్స్. ఈ ఎలక్ట్రిక్ మోటార్స్లో జరిగేది ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ మనకు మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మరి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దీని కొరకు మనం ఒక రెక్టాంగులర్ కాయిల్ తీసుకుందాం. రెక్టాంగులర్ కాయిల్. సో ఈ రెక్టాంగులర్ కాయిల్కు ఏబిసిడి అని పేరు పెడదాం. సో ఏబిసిడి అనేది ఏంటంటే రెక్టాంగులర్ కాయిల్. రెక్టాంగులర్, ఓకే, ఇది కాపర్ కాయిల్. సో రెక్టాంగులర్ కాపర్ కాయిల్ తీసుకుందాం. ఈ ఏబిసిడి రెక్టాంగులర్ కాపర్ కాయిల్కు ఈ రెండు చివర్లను మనం ఏం చేద్దామంటే రెండు స్లిప్ రింగ్లకు అమర్చుదాం, కనెక్ట్ చేద్దాం. ఈ స్లిప్ రింగ్ S1, స్లిప్ రింగ్ S2. సో ఇక్కడ S1 అండ్ S2 అనేటి ఏంటంటే స్లిప్ రింగ్స్. స్లిప్ రింగ్స్ యూజ్ ఏంది అనే విషయాన్ని కూడా మనం డీటెయిల్గా మాట్లాడదాం. దీని తర్వాత ఈ స్లిప్ రింగ్లకు ఆనుకొని మనం రెండు బ్రషెస్ ఉన్నాయి. ఇవి కార్బన్ బ్రషెస్. దీన్ని B1 బ్రష్ అందాం, ఈ B2 బ్రష్ అందాం. సో ఈ B1 బ్రష్ను B2 బ్రష్ని ఏం చేస్తామనంటే ఈ రెండు ఎండ్స్ను ఒక బ్యాటరీ కనెక్ట్ చేద్దాం. సో ఓవరాల్గా ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే B1 B2 అనే బ్రష్లో బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటాయి. సరే, S1 S2 స్లిప్ రింగ్స్ అన్నాం. మన టెక్స్ట్ బుక్లో C1 C2 ఇచ్చారు కాబట్టి C1 C2 రాసుకుందాం. C1 C2, C1 C2, C1 C2. సో C1 C2 అనే రెండు స్లిప్ రింగ్లు ఈ ABCD అనే రెక్టాంగులర్ కాయిల్కు అటాచ్ అయి ఉన్నాయి. అంటే ఈ రెక్టాంగిల్ కాయిల్ తిరిగితే C1 C2 అనే రెండు స్లిప్ రింగ్స్ కూడా తిరుగుతాయి అని అర్థం. B1 B2 అనేది ఏంటంటే బ్యాటరీ కనెక్ట్ అయి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇది ఒక సెటప్. ఈ సెటప్లో మనం బ్యాటరీ కనెక్ట్ చేసి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే ఇక్కడ తెలుసు మనకు బ్యాటరీ యొక్క పాజిటివ్ టర్మినల్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి సో B1 అనే కార్బన్ బ్రష్లోకి ముందు వచ్చిన తర్వాత C1 అనే స్లిప్ రింగ్లోకి వచ్చి ఈ రకంగా మనకు ఈ ABCD రెక్టాంగిల్ కాయిల్లోకి A నుంచి Bకి, B నుండి Cకి, C నుండి D డైరెక్షన్లో, తర్వాత D నుండి మళ్ళీ కరెంట్ అనేది మళ్ళీ C2 అనే స్లిప్ రింగ్లోకి వచ్చి తర్వాత B2 బ్రష్లోకి వచ్చి ఆ తర్వాత ఈ కరెంట్ అనేది ఈ రకంగా సర్క్యూట్లో మనకు ట్రావెల్ చేస్తుందని తెలుస్తుంది, రైట్? ఇప్పుడు ఈ మొత్తం సెటప్ను మనం ఏం చేద్దామంటే ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచాలి. మరి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఓన్లీ మనకు ఆర్షిషూ టైప్ అంటే యూ టైప్ ఆర్షిషూ మ్యాగ్నెట్ వల్ల మనకు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చు. సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయడానికి మనం ఆర్షిషూ మ్యాగ్నెట్ వాడుతున్నాం. మనం ఈ ఆర్షిషూ మ్యాగ్నెట్ అనేది ఇక్కడ నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అనుకుందాం. ఇట్లా ఇది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినాం ఈ సెటప్ మొత్తాన్ని. దీంట్లో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు మనం వాడినటువంటి మ్యాగ్నెట్ ఏంటి అంటే ఆర్షిషూ మ్యాగ్నెట్ అనమాట, రైట్? మామూలుగా మనకు బార్ మ్యాగ్నెట్తోని నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి ఆర్షియూ మ్యాగ్నెట్ తీసుకున్నాం. సో ఆర్షియూ మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు మనకు తెలుసు ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లీవ్స్ నార్త్ పోల్ ఎంటర్ సౌత్ పోల్ అని చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్ లీవ్స్ నార్త్ పోల్ ఎంటర్ సౌత్ పోల్ అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మ్యాగ్నెట్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ ఇది సౌత్ అనుకుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ పోల్ నుంచి బయలుదేరి సౌత్ పోల్ చేరుతాయి. మరి ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేస్తాయా, పాస్ అవుతాయా అంటే ఎస్ పాస్ అవుతాయి.
మరి ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ కు ట్రావెల్ చేస్తాయి. రైట్, ఇక్కడ మనం వాడింది ఏంటంటే హార్స్ షూ టైప్ మ్యాగ్నెట్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కు స్ట్రైట్ లైన్ గా వెళ్తాయి కాబట్టి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను క్రియేట్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అనుకుంటే, ఇది హార్స్ షూ టైప్ మ్యాగ్నెట్ అనుకుంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ అనుకున్నాం కాబట్టి నార్త్ పోల్ సౌత్ పోల్ కు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇట్లా స్ట్రైట్ లైన్ లా వెళ్తాయి కాబట్టి ఇది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసింది ఇది హార్స్ షూ మ్యాగ్నెట్. రైట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేసింది అంటే అది మ్యాగ్నెటిక్ ఫోర్స్ ను అప్లై చేస్తుంది, అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ను ఎగ్జర్ట్ చేస్తుంది. మరి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ను ఎగ్జర్ట్ చేసినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మధ్యలో ఏదైనా ఆబ్జెక్ట్ నుంచితే ఆ ఆబ్జెక్ట్ అనేది మనకు అక్కడ మోషన్ లోకి వస్తుంది, అంటే కదులుతుంది. కదలడం లేదా అది రొటేషన్ లో లేదా అది ఒకవేళ యాక్సిల్ కనుక, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ ఒక రెక్టాంగులర్ కాయిల్ ఉంచినాం, ఈ కాయిల్ ను ఒక యాక్సిల్ మీద ఉంచినాం అనుకోండి. యాక్సిల్ అంటే ఒక వీల్ ను మనం యాక్సిల్ మీద ఉంచుతాం కదా, అలా ఈ వీల్ ను ఇక్కడ రెక్టాంగిల్ కాయిల్ అనుకోండి, ఈ యాక్సిల్ మీద మనం ఈ యాక్సిల్ మీద ఈ రెక్టాంగిల్ కాయిల్ ఉంచినప్పుడు ఏమైతుందంటే ఈ యాక్సిల్ అనేది కదులుతుంది. ఎందుకు కదులుతుందంటే ఇక్కడ చూడండి, ఇది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంచినాం కాబట్టి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఫీల్డ్ లైన్స్ ఎట్లా వెళ్తాయి, నార్త్ నుంచి సౌత్ కి వెళ్తాయి అంటున్నాం కాబట్టి ఈ రకంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ నుంచి సౌత్ కి వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆ మధ్యలో ఉన్నటువంటి ఏదైనా వస్తువు మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఈ లోపల ఉన్న ఈ రెక్టాంగిల్ కాయిల్ అనేది మనకు కదులుతుంది. మరి కదలడం ఎటువైపు కదులుతుంది అని అంటే నేనేమంటానంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కదులుతుంది అంటాను. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కదులుతుందని ఎట్లా అంటున్నావు అని అన్నప్పుడు నేను దీనికి మనకు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉంది, తర్వాత ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కూడా ఉంది. సో ఈ రెండు ఒకసారి ముందైతే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అని మన పుస్తకంలో వాడింది కాబట్టి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడదాం. రైట్ హ్యాండ్ రూల్ వాడదాం. రైట్ హ్యాండ్ రూల్లో మనకి ఏమంటామంటే ఈ మూడు వేళ్లను అంటే థంబ్ను, ఫోర్ ఫింగర్ను, మిడిల్ ఫింగర్ను మూడింటిని ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉండేటట్టు ఇట్లా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే థంబ్ అనేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ చూపిస్తే ఈ ఫోర్ ఫింగర్ అనేది కరెంట్ డైరెక్షన్ చూపిస్తుంది, ఈ మిడిల్ ఫింగర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చూపిస్తుంది అని మాట్లాడతాడు. సో ఇక్కడ రైట్ హ్యాండ్ రూల్ ఏమో మాట్లాడతామంటే రైట్ హ్యాండ్ రూల్లో మనకు ఫస్ట్ థంబ్ ఏం చూస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్పాము. మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ చూపిస్తుంది. రైట్, థంబ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్. తర్వాత ఫోర్ ఫింగర్ ఏం చూపిస్తుంది అంటే ఈ ఫోర్ ఫింగర్ కరెంట్ డైరెక్షన్. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అని రాయాలి. సో కరెంట్ డైరెక్షన్ చూపిస్తే తర్వాత మిడిల్ ఫింగర్ ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ వేళ్లను ఇక్కడ మ్యాగ్నెటిక్ కరెంట్ డైరెక్షన్ ఈ పై వైపు డైరెక్షన్ ఉంది, A to B ఉంది కాబట్టి ఈ డైరెక్షన్ లో మనం ఈ మిడిల్ ఫింగర్ అంటే కరెంట్ ఏం చూపిస్తుంది, ఫోర్ ఫింగర్ కాబట్టి ఫోర్ ఫింగర్ ఉంచాలి. రైట్, ఫోర్ ఫింగర్ ఉంచాలి. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లెఫ్ట్ టు రైట్, ఇక్కడైతే లెఫ్ట్ టు రైట్ ఉంది కాబట్టి ఈ ఫింగర్ ను అంటే మిడిల్ ఫింగర్ ను ఈ డైరెక్షన్ ఉంచాలి. ఇప్పుడు చూడండి ఈ డైరెక్షన్ ఉంచినాం. ఇప్పుడు ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఈ థంబ్ ఉంచాలి. చూడండి, గమనించండి, ఈ రెండింటికి అంటే ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఇది, తర్వాత ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. అయితే థంబ్ను ఈ రెండింటికి పర్పెండిక్యులర్ ఉంచినప్పుడు ఎటువైపు పోతుంది, ఇన్సైడ్ అంటే ఇన్వర్డ్ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఈ రెక్టాంగిల్ కాయిల్ ఉంచినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లెఫ్ట్ టు రైట్ పోతుంది, కరెంట్ అనేది కింద నుంచి పైకి పోతున్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఈ AB అనే సైడ్ పైన లోపల వైపు పనిచేస్తుంది, ఇన్సైడ్ పనిచేస్తుంది. దాన్ని మీకు పుస్తకంలో ఏం చూపెట్టిండంటే ఇంటూ చూపెట్టి F అని చూపెట్టిండు. చూపిస్తుండే అర్థం ఏంది, AB సైడ్ పైన ఈ రెక్టాంగిల్ కాయిల్లో AB సైడ్ పైన మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ అనేది ఇన్సైడ్ ఇంటూ ద బోర్డ్ అని మనం రాసుకుంటాం. ఇంటూ ద బోర్డ్
పాయింట్ డాట్ పెడతాడు, అవుట్ ఆఫ్ ది బోర్డ్ అని మాట్లాడతాడు. సో ఇన్ టు ద బోర్డ్ అంటే లోపల వైపు, ఏబిని లోపల వైపు మనకి ఏం చేస్తుంది అనమాట, ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. కాబట్టి ఏబి అనే ఈ రెక్టాంగిల్ కాయిల్ యొక్క ఏబి సైడ్ లోపల వైపు వెళ్తుంది. లోపల వైపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా ఉందనుకుంటే లోపల వైపు వెళ్తుంది. లోపల వైపు అంటే ఈ రకంగా, ఈ రకంగా అంటే ఇది 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 దీన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ అంటాం. కాబట్టి ఇక్కడ నేను రాసినాను, ఈ కాయిల్ అనేది రెక్టాంగిల్ కాయిల్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగినప్పుడు ఇక్కడ మనకు ఏం జరుగుతుందని గమనించండి. ఏబి పైన ఎంత ఫోర్స్ అప్లై అయిందో సిడి పైన కూడా అంతే ఫోర్స్ అప్లై అవుతుంది అని అంట. అంటే దీని ఉద్దేశం ఏంటి, ఏబి పైన ఎంత మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అయిందో సిడి పైన కూడా అంతే ఫోర్స్ అప్లై అవుతుంది అని అన్నాం. రైట్, ఇక్కడ ఏమన్నానంటే ఈ రకంగా మనం చూపెట్టినప్పుడు ఏబి అనేది ఇన్ టు ద బోర్డ్ అంటే ఇన్సైడ్ లోపల వైపు ఏబి అనే కాయిల్ లోపలికి మనకు ఫోర్స్ వల్ల లోపలికి వెళ్తుంది. అంటే ఇలా తిరుగుతుంది. తిరిగినప్పుడు సిడి సైడ్ ఎట్లా ఉంటుంది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కరెంట్ అనేది ఎట్టుంది, కింది వైపు. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్టుంది, కింది వైపు. అంటే ఈ 4 ఫింగర్ నేను కిందికి చావాలి, కిందికి స్ట్రెచ్ చేయాలి. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్టుంది, ఆ డైరెక్షన్లో, అటు డైరెక్షన్లో. ఇప్పుడు తమ్ముని చూడండి ఎటుంది, ఇటు సైడ్. ఇటు సైడ్ అంటే అర్థమైంది, సిడి అనేది ఇటువైపు అంటే అవుట్ ఆఫ్ ది బోర్డ్. సో అవుట్ ఆఫ్ ది బోర్డ్ అంటే దీన్ని పాయింట్ పెట్టి ఎఫ్ అని చూపించండి. మీ పుస్తకంలో చూడండి, పాయింట్ అన్నప్పుడు డాట్ చూపిస్తేనేమో అవుట్ సైడ్ అని అర్థం, ఇంటూ చూపిస్తే ఇన్వర్డ్ అని అర్థం, ఇన్సైడ్ ఆర్ ఇన్వర్డ్ అని. సో ఏబి అనేది ఇన్వర్డ్ పోతుంది, సిడి అనేది అవుట్వర్డ్ వస్తుంది. అంటే ఈ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి, ఇది సిడి అనుకుందాం, ఇది ఏబి, ఇది సిడి అనుకుందాం. ఇది ఇట్లా తిరుగుతుంది అని అన్నప్పుడు ఇది ఏబి కిందికి పోతుంది లోపల సైడ్, సిడి అనేది పైకి వస్తుంది ఇలా. సో మరి ఇప్పుడు ఈ ఏబి పైన ఎంత ఫోర్స్ అప్లై అయిందో మ్యాగ్నెటిక్ ఫోర్స్, సిడి పైన కూడా అంతే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అయింది అని అంటున్నాం. అంటే మరి దానివల్ల కారణం ఏంది, ఏబిలో ఎంత ఫోర్స్ అప్లై అయింది సిడి మీద అంతే ఫోర్స్ అప్లై అయిందని కారణం ఏంటంటే ఏబిసిడి అనే రెక్టాంగిల్ కాయిల్లో ఏబి పైన ఎంత కరెంటు ట్రావెల్ చేస్తుందో సిడి మీద కూడా అంతే కరెంటు ట్రావెల్ చేస్తుంది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఏబి అనే సైడ్, సిడి అనే సైడ్ రెండు కూడా యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మీద ఒకే రకమైన మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అవుతుంది అని అంటాం. అంటే దీని మీద ఎంత కరెంట్ ఉందో సిడి అనే సైడ్ పైన కూడా అంతే కరెంట్ ఉంది. కాబట్టి రెండింటి మీద కూడా పనిచేసే ఫోర్స్ సేమ్ ఫోర్స్ అవుతుంది. మరి సేమ్ ఫోర్స్ అయితే దీన్ని మనం ఏమంటాం అంటే నెట్ ఫోర్స్ అంటాం. నెట్ ఫోర్స్ 0 అంటాం. నెట్ ఫోర్స్ 0 అంటే మనము 9th క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. నెట్ ఫోర్స్ 0 అన్నప్పుడు ఆ వస్తువులో కదలిక ఉండదు. కానీ ఈ కాయిల్ అనేది అంటే ఈ రెక్టాంగులర్ కాయిల్ అనేది రొటేట్ అవుతుంది. మరి రొటేట్ కావడానికి కారణం ఏంది? రొటేట్ కావడానికి కారణం ఏంటి అన్నప్పుడు మనం ఒక సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు వాటర్ బాటిల్ లేదా ఒక పెన్, ఇలాంటి పెన్ తీసుకున్నప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, దీన్ని తిప్పాలంటే ఈ రకంగా పెన్ను మనం తిప్పాలంటే ఏం చేస్తాం, ఇట్లా ఈ రకంగా మనం తిప్పుతాం, లేదా ఈ రకంగా తిప్పుతున్నాం. అంటే అర్థం ఏంది, ఒక బాటిల్ క్యాప్ను మనం తిప్పాలన్నప్పుడు 2 వేళ్లతో మనం అపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ను అప్లై చేస్తేనే ఇది తిరుగుతుంది. అట్లాగే ఇక్కడ కూడా కాయిల్ తిరగడానికి కారణం ఏంటంటే సేమ్, ఇక్కడ కూడా కాయిల్ తిరగడానికి కారణం ఏంటంటే ఇటువైపు ఎంత ఫోర్స్ అయితే అప్లై అవుతుందో ఇటువైపు కూడా అంతే ఫోర్స్ అప్లై అవుతుంది. సో ఈక్వల్ ఫోర్స్ అపోజిట్ డైరెక్షన్లో మనకు ఈ కాయిల్ మీద యాక్ట్ అవుతుంది లేదా పనిచేస్తుంది. కాబట్టి కాయిల్ అనేది రొటేట్ అవుతుంది. మరి కాయిల్ రొటేట్ అయినప్పుడు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది ఏమనంటే, కరెంట్ డైరెక్షన్ ఒకవేళ సేమ్ ఉంటుందా? మన పుస్తకంలో ఏమని ఇస్తాడంటే కరెంట్ డైరెక్షన్ ఈజ్ చేంజెస్ ఫర్ ఎవ్రీ హాఫ్ రొటేషన్ అంటాడు. సో ఇక్కడ వస్తుంది కరెంట్ డైరెక్షన్ చేంజెస్ ఫర్ ఎవ్రీ హాఫ్ రొటేషన్ అంటాడు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కరెంట్ డైరెక్షన్, ఓకే, కరెంట్ డైరెక్షన్ చేంజెస్ ఫర్ ఎవ్రీ హాఫ్ రొటేషన్ అంటాడు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉంది. ఇది ఆర్మేచర్ అంటే రెక్టాంగులర్ కాయిల్ అనుకుందాం. మనకు ఆర్మేచర్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే పాత పుస్తకంలో అంటే ఓల్డ్ బుక్స్ లో ఆర్మేచర్ ఉంటుంది. రైట్, ఇది రెక్టాంగులర్ కాయిల్ అనుకుందాం. ఈ రెక్టాంగులర్ కాయిల్ ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్, ఇది సి అనే పాయింట్, డి అనే పాయింట్ అనుకుందాం. రైట్, ఇప్పుడు దీని మీద ఫోర్స్ అప్లై అయింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అయ్యింది, రొటేట్ అయింది. రొటేట్ అయినప్పుడు ఈ రకంగా రొటేట్ అయింది, ఇట్లా వచ్చేసింది. అంటే ఇది హాఫ్ రొటేషన్ అంటాం. ఇట్లున్నది,
ఇలా వచ్చిందంటే దీన్ని ఆఫ్ రొటేషన్ అంటాం. అప్పుడు ఏమైంది, ఏబి ఇదేమో సిడి. సో ఇట్లా వచ్చినప్పుడు ఇదేమైంది, ఇది ఏబి, ఇక్కడ సిడి అనే పాయింట్ వచ్చింది. ఒకవేళ కరెంట్ డైరెక్షన్ చేంజ్ కాకపోతే ఏమవుతుందో గమనించండి. కరెంట్ డైరెక్షన్ ఒకవేళ ఇప్పుడు సిడి అనేది సి నుంచి డి డైరెక్షన్ లో కరెంట్ ఉంది, రైట్. ఇప్పుడు సి నుంచి డి డైరెక్షన్ లో కరెంట్ ఉంది. ఫస్ట్ ఇది తిరిగినప్పుడు ఏమైందంటే కరెంట్ ఏమైంది, ఇది ఇది ఇటు వచ్చినప్పుడు డి నుంచి సికి వచ్చింది కదా కరెంట్. డి నుంచి సికి అంటే మామూలుగా ఇది ఏ నుంచి బికి, సి నుంచి డికి ఉంది. ఇది ఇలా తిరిగినప్పుడు ఇక్కడ కూడా సి నుంచి డికి కరెంట్ ఉంది అనుకోండి, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డి నుంచి సి కరెంట్ ఉంది అని అంటే అప్పుడు రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేయండి. రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసినప్పుడు ఫోర్ ఫింగర్ ఏంది కరెంట్ డైరెక్షన్ ఉంచాలా, తర్వాత ఈ మిడిల్ ఫింగర్ ఏంది దేని డైరెక్షన్ ఉంచాలి, మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంచాలా, తర్వాత థంబ్ ఏం చూపిస్తుంది మనకు ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ చూపిస్తుంది. కాబట్టి ఈ రకంగా మనకి ఏమవుతుందంటే ఇది పైకి వస్తుంది. అంటే ఈ పార్ట్ అనేది మనకి ఏమైంది, ఈ పార్ట్ అనేది ఇటు వచ్చింది. ఇప్పుడు కరెంట్ కూడా కింది డైరెక్షన్ ఉంది, ఇటు సైడ్ కూడా కింది డైరెక్షన్ ఉంది అనుకుందాం కొద్దిసేపటికి. ఎందుకంటే ఇది ఆఫ్ రొటేట్ అయినప్పుడు ఈ డైరెక్షన్ ఏమవుతుంది, కింది డైరెక్షన్ వచ్చింది. వచ్చినప్పుడు ఏమైంది, ఈ డైరెక్షన్. అంటే మళ్ళీ ఈ కాయిల్ అనేది ఏమవుతుందంటే లోపల అయిపోకుండా ఏమైతుంది పైకి వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాయిల్ ఇలా ఆఫ్ రొటేట్ చేసి, ఓకే, ఇట్లున్న కాయిల్ ఆఫ్ రొటేట్ చేసి మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ ఆఫ్ రొటేట్ చేసి ఇట్లా వస్తుంది. అంటే ఈ కాయిల్ అనేది కరెంట్ డైరెక్షన్ చేంజ్ కాకపోతే ఇలా ఆఫ్ రొటేట్ చేసుకుంటూ మళ్ళీ వెనుకకు వస్తుంది, ఇట్లా ఆఫ్ రొటేట్ చేసుకుంటూ వెనుకకు వస్తుంది. కాబట్టి వైబ్రేట్ అవుతుంది, కానీ రొటేట్ కాదు, కంప్లీట్ రొటేషన్ కాదు. కంప్లీట్ రొటేషన్ కావడానికి ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. మరి కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేయడం ఎవరు తీసుకుంటారు ఈ బాధ్యత అంటే ఇక్కడ గమనించండి. B1 B2 అనే బ్రష్లు ఉన్నాయని చెప్పాను. ఈ B1 B2 అనే బ్రష్లు మనకు ఈ B1 B2 అనే బ్రష్లు ఈ బ్యాటరీకి కనెక్ట్ అయి ఉన్నాయి. C1 C2 అనే రెండు స్లిప్ రింగ్స్ అనేవి ఈ ABCD రెక్టాంగులర్ కాయిల్ కు అటాచ్ అయి ఉన్నాయి. ఇది ఇట్లా తిరిగినప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు సాధారణంగా ఇక్కడ గమనించండి ఇక్కడ B1 అనే బ్రష్ C1 అనే స్లిప్ రింగ్ కు, B2 అనే బ్రష్ C2 అనే స్లిప్ రింగ్ కు అటాచ్ అయి ఉన్నాయి. ఒకవేళ కాయిల్ తిరిగింది అనుకోండి, తిరిగినప్పుడు ఏమవుతుంది, C2 అనేది ఇటు వస్తుంది, ఓకే, C1 అనేది ఇటు వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, C1 అనే అంటే ఇవి కూడా మారిపోతాయి. అప్పుడు ఏమవుతుంది దీంట్లో ఇక్కడ D, ఇక్కడ ఏమవుతుంది C, ఇక్కడ ఏమొస్తుంది B, ఇక్కడ A వస్తుంది. ఓకే, అప్పుడు కరెంట్ డైరెక్షన్ మళ్ళీ D టు C అయింది, ఇంతకుముందు A టు B ఉండే. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ కాయిల్ తిరిగినప్పుడు C2 అనే స్లిప్ రింగ్ B1 కు, C1 అనే స్లిప్ రింగ్ B2కి వచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయింది. కాబట్టి ఇక్కడ బ్రషెస్ అనేవి, స్లిప్ రింగ్స్ అనేవి ఏం బాధ్యత తీసుకుంటాయంటే కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడానికి యూజ్ అవుతాయి. కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ C నుంచి D వరకు ఇటు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ డైరెక్షన్ లో అంటే కరెంట్ ఫోర్ ఫింగర్ కరెంట్ డైరెక్షన్ చూపెట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ చూపెట్టినప్పుడు మనకు థంబ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ చూపిస్తుంది. కాబట్టి మళ్ళీ CD అనే సైడ్ కూడా ఏమవుతుంది, ఇన్సైడ్ అంటే ఇన్వర్డ్ మనకు అది రొటేట్ అవుతుంది. అట్లా కంప్లీట్ గా అప్పుడు మనకు ఈ కాయిల్ ఏమవుతుందంటే ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ అంటాం. సో ఈ విధంగా మనకు ఎలక్ట్రిక్ మోటార్లో మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా మారి ఈ కాయిల్ను అంటే ఈ రెక్టాంగిల్ కాయిల్ను రొటేట్ చేస్తూ ఉంటుంది. ఈ రొటేట్ చేయడం వల్ల మనకు మెకానికల్ ఎనర్జీ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో ఈ రకంగా మెకానికల్ ఎనర్జీగా మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ మారుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఎలక్ట్రిక్ మోటారు పనిచేసే విధానాన్ని మనం వివరించుకోవచ్చు, రైట్. సో ఇక్కడ ఇంకో విషయం ఉంది. మనకు పుస్తకంలో లాస్ట్కి ఇదంతా అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో మనకు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అన్నాడు. మరి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని ఇక్కడ ఎట్లా అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం, రైట్. సో ఫస్ట్ ఉన్నట్టుగానే దీన్ని C1, ఇది C2 స్లిప్ రింగ్స్, తర్వాత ఇది AB, ఇది C అండ్ D పాయింట్ అనుకుందాం. మరి ఇదేమో రైట్ హ్యాండ్ రూల్ ఉన్నాం. ఇప్పుడు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ను దీనికి ఎట్లా అప్లై చేసి చూద్దాం, రైట్. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్కు ఆయన ఏమన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాడు. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్లో థంబ్, తర్వాత ఫోర్ ఫింగర్, తర్వాత మిడిల్ ఫింగర్ తీసుకుంటాడు. కానీ ఇక్కడ మన కన్వీనియన్స్ గురించి నేనేమంటున్నానంటే ఇది థంబ్ ఓకే, ఫోర్ ఫింగర్ ఓకే, ఇది మిడిల్ ఫింగర్ను నేను సెంట్రల్ ఫింగర్ అంటున్నా. ఎందుకంటానంటే నాకు ఒక సింపుల్ మెథడ్ ఈజీగా రాసుకోవడానికి దాన్ని సెంట్రల్ ఫింగర్ అంటున్నా. అప్పుడు ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో ఉన్నటువంటి విషయాలు కొన్ని మారిపోతాయి, రైట్. ఇప్పుడు చూడండి, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్
లెఫ్ట్ హ్యాండ్ రూల్లో థంబ్, రైట్? థంబ్లో ఎం ఫర్ మోషన్. మోషన్ అంటే గుర్తుపెట్టుకోండి మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ అని అర్థం, రైట్? తర్వాత లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఇది ఫోర్ ఫింగర్. ఫోర్ ఫింగర్లో సేమ్ ఇంత ముందుగా లాగానే ఫోర్ ఫింగర్లో ఎఫ్ ఫర్ ఏంది ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఏంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, రైట్? నెక్స్ట్ ఇది ఈ మిడిల్ ఫింగర్ అన్నాం కదా ఇంతకుముందు రైట్ హ్యాండ్లో. ఈ మిడిల్ ఫింగర్ నేను ఏమంటున్నా అంటే సెంట్రల్ ఫింగర్ అంటున్నా. సెంట్రల్ ఫింగర్ మీ పుస్తకంలో మిడిల్ ఫింగర్ ఇస్తాడు, సెంట్రల్ ఫింగర్ అంటున్నా. ఎఫ్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాం. సో సి, సెంట్రల్ ఫింగర్ లో సి అనేది ఫస్ట్ లెటర్ కాబట్టి ఇది కరెంట్ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ వైపు స్ట్రెచ్ చేసినాం అంటే. సో ఇక్కడ నా కన్వీన్స్ గురించి ఏం రాసిన, థంబ్ అనేది ఎం అనే లెటర్ పెద్ద రాసిన. ఎం ఫర్ మోషన్ అంటే ఏంటి, ఫోర్స్ అప్లై అయితేనే మోషన్ ఉంటుంది కాబట్టి థంబ్ అనేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ లో మనం థంబ్ స్ట్రెచ్ చేస్తే, ఫోర్ ఫింగర్ లో ఎఫ్ క్యాపిటల్ రాసిన. ఎఫ్ అంటే ఏంది ఫీల్డ్ అంటే ఏంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఈ ఫోర్ ఫింగర్ ను స్ట్రెచ్ చేస్తే, సెంట్రల్ ఫింగర్ లో మనం కరెంట్ డైరెక్షన్ లో స్ట్రెచ్ చేస్తే ఈ థంబ్ అనేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ చూపిస్తుంది అని అర్థం అనమాట. ఇది ఫ్రేమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనమాట. ఇక్కడ అప్లై చేసి చూద్దాం, రైట్? ఇదేంటి, ఇది కరెంట్ డైరెక్షన్ ఏముంచాలా, కరెంట్ డైరెక్షన్ ఏ ఫింగర్, సెంట్రల్ ఫింగర్ కరెంట్ డైరెక్షన్. ఓకే, ఈ కరెంట్ డైరెక్షన్ సెంట్రల్ ఫింగర్ ఉంచుదాం. తర్వాత ఫోర్ ఫింగర్ అనేది ఏ డైరెక్షన్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు నుంచి ఎటు ఉంది, లెఫ్ట్ టు రైట్ ఉంది కాబట్టి ఈ రెండు పర్పెండిక్యులర్ ఉండాలి మనం స్ట్రెచ్ చేసినప్పుడు. చూడండి కరెంట్ డైరెక్షన్ ఇది ఫోర్ ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. అయితే ఈ రెండు వేళ్లకు పర్పెండిక్యులర్ గా థంబ్ను మనం స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేస్తే అబ్జర్వ్ చేయండి, ఈ థంబ్ అనేది ఎటువైపు చూపిస్తుంది, ఇన్వర్డ్ ఆర్ ఇన్సైడ్. సో ఇంటూ, కాబట్టి ఇంటూ ద బోర్డ్ ఆర్ ఇన్సైడ్ ద బోర్డ్ ఆర్ ఇన్వర్డ్ ద బోర్డ్ అనమాట. కాబట్టి ఇట్ సైడ్ చూపిస్తుంది. కాబట్టి ఇది కూడా మనకేం చూపిస్తుంది, ఏబి అనేది కరెంట్ ఈ డైరెక్షన్ లో ఫ్లో అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎగ్జైట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇన్సైడ్ ఉంటుంది. ఇన్సైడ్ అంటే ఇది కూడా ఎట్లా తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అనే విషయాన్ని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనం రైట్ హ్యాండ్ రూల్ కానీ ఫ్లేమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కానీ మనకు దేని తెలియస్తాయంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ను తెలుసుకోవడానికి యూజ్ అయ్యేటటువంటి ఒక సింపుల్ ట్రిక్ గురించి చెప్పేటటువంటి విషయాలు అనమాట. సో ఈ రకంగా మనం ఈ ఎలక్ట్రిక్ మోటార్ వర్కింగ్ ప్రిన్సిపల్ను మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.